వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఉప్పెన. రావడమే 100 కోట్ల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోగా పేరు తెచ్చుకున్నారు మెగా మేనల్లుడు. కానీ ఆ తర్వాత ఏం చేశారంటే నో ఆన్సర్. రవితేజ ధమాకా చూసి నియర్ ఫ్యూచర్లో ఇక తిరుగులేదనుకున్నారు. బట్ వాట్ నెక్స్ట్ అంటే ఆ రేంజ్ను అందుకున్న సినిమానే లేదు. వైష్ణవ్ తేజ్, రవితేజ మాత్రమే కాదు, వరుణ్ తేజ్ పరిస్థితి కూడా అంతే. F2, F3 తర్వాత చెప్పుకొద్దగా హిట్టే లేదు వరుణ్కి. లాస్ట్ ఇయర్ హనుమాన్తో పాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పటిదాకా ఇంకే సినిమాను రిలీజ్ చేయలేదు. సో నెక్స్ట్ మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. ఇప్పుడు తండేల్ తర్వాత చైతు కూడా ఇలాంటి కేర్ తీసుకోవాల్సిందే. చైతన్య కెరీర్లో తొలి 100 కోట్ల సినిమా తండేల్. అటు సిద్ధు జొన్నలగడ్డ లైఫ్ లో టిల్లు మూవీని మర్చిపోలేరు. టిల్లు స్క్వేర్ తో 100 కోట్లు దాటి మంచి హైలో ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ. వీరిద్దరూ నెక్స్ట్ సైన్ చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహాలిస్తున్నారు ఫ్యాన్స్. కార్తికేయ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్నారు నిఖిల్. ఆ తర్వాత చేసిన 1-2 అటెంప్ట్లు ఫెయిల్ అయినా వాటిని నిఖిల్ ఖాతాలో డైరెక్ట్ గా వేయలేమన్నది క్రిటిక్స్ మాట. కాకపోతే ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలను బట్టి ఆయన ఫ్యూచర్ డిసైడ్ అవుతుందన్నది మాత్రం అందరూ నమ్ముతున్న విషయం.